మ్యాజిక్ ఫిగర్ 41 కాగా ఇప్పటికే 50 సీట్లలో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ కూటమిలో ఆయన కీలక పాత్ర పోషించారు. కూటమి పొత్తులో సీట్ల ఖరారుతో పాటు అభ్యర్థుల ఎంపికలో కూడా భట్టి కీలక పాత్ర పోషించారు. ప్రచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. జార్ఖండ్ కాంగ్రెస్ నేతలతో కలిసి రాంచీలో ఉండి కౌంటింగ్ వివరాలను ఆరా తీశారు విక్రమార్క. ఇక ఇదే అంశానికి సంబంధించి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. లైవ్ లో నరేందర్. రైట్ స్పందన, కేంద్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ రిజల్ట్లో మనం చూస్తున్నాం. జాతీయ స్థాయిలో రెండు కీలకమైనటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, జార్ఖండ్. మహారాష్ట్రలో క్లియర్గా బీజేపీ అలయన్స్ కు పట్టం కట్టినటువంటి పరిస్థితి మనం చాలా భారీ మెజార్టీతో గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలుంటే దాదాపు 50 స్థానాల దాకా కాంగ్రెస్ అలయన్స్, ముఖ్యంగా జేఎంఎం అదేవిధంగా కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి కూటమి ప్రెసిడెంట్ విజయ డంకా మోగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇండియా కూటమికి ఎక్కడ అవకాశం లేదు, ఓన్లీ ఎన్డీఏ కూటమే గెలవబోతుందని కూడా చాలా సర్వే సంస్థలు చెప్పాయి. కానీ ప్రజెంట్ మనకు చూస్తుంటే జార్ఖండ్లో జేఎంఎం కూటమి కాంగ్రెస్ సంబంధించినటువంటి అలియన్స్ గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో మన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు మహారాష్ట్రకు వెళ్లారు, జార్ఖండ్ కూడా రెండు రాష్ట్రాల్లో కూడా పర్యటించారు. ఒక పక్క రేవంత్ రెడ్డి, మరోపక్క రాష్ట్రంలో కొంతమంది మంత్రులు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లి ప్రచారాలు చేశారు, ఇన్ఛార్జీలుగా పనిచేశారు చాలా జిల్లాలకు కూడా. అయితే మనం మాట్లాడుకోవాల్సింది జార్ఖండ్ గురించి. జార్ఖండ్లో భట్టి విక్రమార్క ఓల్ అండ్ సోల్గా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జిగా వ్యవహరించారు. భట్టి విక్రమార్క అక్కడ జేఎంఎం కూటమి, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా సీట్ల పంపకాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పట్టుంది, ఎవరి గెలిస్తే గెలుస్తారు, ఇట్లా మొత్తానికి అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి జేఎంఎం సంబంధించినటువంటి నేతలతో చాలా రోజుల పాటు చర్చించారు, డిస్కస్ చేశారు. అక్కడ ముఖ్యంగా హామీలు, మా ప్రభుత్వం అధికారంలోకి మళ్ళోసారి వస్తే మేము ఏమేమి హామీలు ఇస్తాము, ఆ హామీలు ఏమేమి నెరవేర్చుకుంటాం అన్నటువంటి విషయంలో కూడా భట్టి విక్రమార్క చాలా కీలకమైనటువంటి రోల్ పోషించారనే మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా భట్టి విక్రమార్క పలు జిల్లాల్లో కూడా ప్రచారం నిర్వహించారు. ప్రచారం కంటే కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. అక్కడ ఓల్ అండ్ సోల్గా హేమంత్ సోరెన్ కావచ్చు, మొత్తం దాని బాధ్యతగా తీసుకున్నటువంటి జేఎంఎం నేతలతో కూడా ఆయన సుదీర్ఘంగా పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ రాంచీలోనే ఉన్నారు. మొత్తం పోలింగ్ సరళి కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్ రిజల్ట్ మీద కానీ మొత్తం కూడా మనం చూసాం. గడిచిన వారం 10 రోజులుగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ జార్ఖండ్ మీద పెట్టారు. జార్ఖండ్లో అనుకున్నట్టుగానే ఆయన రిజల్ట్ కూడా కనబరిచినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు క్రెడిట్ లభిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఆయన ప్రచారంలో కూడా చెప్పాడు, 7 హామీలను కూడా భట్టి విక్రమార్క ఇచ్చారు. అక్కడ చాలా మంది గిరిజనకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది నివసిస్తారు. అలాంటి చోట్ల ఖనిజ లవణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అవన్నీ కూడా బీజేపీ ఎత్తుకపోవాలని చూస్తుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి జేఎంఎం కాంగ్రెస్ అలియన్స్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ జాతి సంపదను అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్లకు, గిరిజనులకే పంచిపెడతామనేటువంటి నినాదాన్ని కూడా భట్టి విక్రమార్క తన స్లోగన్ ద్వారా చెప్పడమే కాదు, పొత్తులో కూడా ముఖ్యంగా అవసరమైతే కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీట్లు కోల్పోయినా పర్వాలేదు, కానీ అక్కడ మన పార్టీ తప్ప వేరే ఎన్డీఏ కూటమి కనుక అక్కడ అధికారంలోకి వస్తే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని. ఎందుకంటే మనం చూసాం 2019లో అధికారం కోల్పోయిన సందర్భంలో దాని తర్వాత అప్పటి నుంచి కూడా జేఎంఎం కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. ఈ 5 ఏళ్లలో ఇచ్చినటువంటి పాలన ఏదేదో దాన్ని చూసి ఒక రెఫరెండంగా తీసుకోవాలని కూడా భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. అక్కడ హేమంత్ సోరెన్ కావచ్చు, అదేవిధంగా శిబు సోరెన్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున బీజేపీ కక్షగట్టి వాళ్ళను సిబిఐ దాడులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిఐడి దాడులు కావచ్చు చేసి వాళ్ళ మీద పెద్ద ఎత్తున అటాక్ చేసింది అన్నటువంటి ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున రైట్ థ్యాంక్ యూ నరేందర్.